మీరు ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటే సడెన్‌గా ఒక క్రియేటర్ నుంచి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. ఫర్ యూజ్‌ఫుల్ కంటెంట్ సబ్స్క్రైబ్ అని చెప్పేసేసి. సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ కూడా 199, 499, 999 అని చెప్పేసి ఇలా డిఫరెంట్ అంటే వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్‌ని బట్టి అమౌంట్ ఉంటూ ఉంటుందన్నమాట. చాలామంది ఇలా ఒక పాపప్ రాగానే ఏమనుకుంటారంటే ఏదన్నా ఒక యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంటుందేమో, ఇంకా అంటే ఇక్కడ చూడలేని కంటెంట్ ఇంకేమన్నా మంచి కంటెంట్ ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ దీన్ని లైక్ ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్‌ని ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో దాన్ని చాలామంది ఫీమేల్ క్రియేటర్స్ మిస్‌యూజ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఫాలోవర్స్‌ని టార్గెట్ చేస్తూ, అంటే వాళ్ళకి తెలియకుండానే అదొక ట్రాప్ లాగా క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అసలు ఏంటి ఈ సబ్స్క్రిప్షన్? దీనివల్ల ఎందుకు మిస్‌యూజ్ అవుతుంది అని చెప్పేసేసి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. సో ఫస్ట్ మనం ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే లైక్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక స్టేబుల్ ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేశారు. దాంతోపాటు ఫాలోవర్స్కి కూడా ప్రీమియం కంటెంట్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకున్నారో మనం ఫాలో అయ్యే క్రియేటర్స్తో లైక్ పర్సనల్ చాట్స్ ఎనేబుల్ అవ్వడం, స్పెషల్ లైవ్ సెషన్స్ కంటెంట్ చేయడము, బిజినెస్ యాక్సెస్ ఉండడము, ఇలాంటివి అంటే ప్రైవేట్ కంటెంట్ అలాంటివి ఏమన్నా ఉంటే చూపిస్తూ ఉంటారనమాట. సో ఓవరాల్‌గా ఈ కాన్సెప్ట్ ఎక్కడా కూడా రాంగ్ కాదు. యూఎస్ఏ అలాంటి కంట్రీస్‌లలో దీన్ని యాక్చువల్‌గా ఎలా యూజ్ చేస్తారు అంటే లైక్ జిమ్ ట్రైనర్స్ గానీ, లేకపోతే ట్యూటర్స్ ఉంటారు కదా, ఎడ్యుకేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు, లేదంటే బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అనేది ఒక ఆప్షన్‌ని వాళ్ళ ఫాలోవర్స్‌కి ఇచ్చేసి, సో వాళ్ళ కోసం స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడము, లేదంటే స్పెషల్ క్లాసెస్ చెప్పడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఓవరాల్‌గా ఏదైతే ఈ ఆప్షన్ని ఇన్‌స్టాగ్రామ్ ఎనేబుల్ చేసిందో దాని పర్పస్ అయితే రాంగ్ కాదు. కానీ ఇండియాలో ఈ ఆప్షన్ని మాత్రం కొన్ని ప్లేసెస్‌లో మిస్‌యూజ్ చేస్తున్నారనమాట. ఎలా అంటే లైక్ మనకి నార్మల్‌గా ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా దొరికే కంటెంట్‌నే వాళ్ళు పెయిడ్ సబ్స్క్రిప్షన్స్‌లో చూపిస్తూ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎమోషనల్‌గా ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్లాక్‌మెయిల్ ఆర్ ఎమోషనల్ ప్రెషర్ ఇవ్వడం అనమాట. మీరు నిజంగా రియల్ ఫాలోవర్స్ అయితే, లేదంటే రియల్ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని అనేసి ఎమోషనల్‌గా కొంచెం టార్గెట్ చేయడము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అడల్టరేట్ కంటెంట్‌ని చూపించడం అనమాట. ఇదైతే స్పెషల్లీ యంగ్ ఆడియన్స్ ఉంటారు కదా, ఫీమేల్ క్రియేటర్స్ ఎక్కువగా ఇక్కడ అంటే యూజువల్‌గా వాళ్ళ పబ్లిక్ ప్రొఫైల్‌లో పెట్టని, పోస్ట్ చేయని ఫొటోస్ కానీ చూపించలేని కంటెంట్‌ని సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి చూపిస్తాము అని చెప్పేసేసి పెట్టడము. అండ్ మనకి ఏదైతే యూజువల్‌గా వేరే ఛానల్స్‌లో ఫ్రీగా ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఒక కంటెంట్ దొరుకుతుందో దాన్ని కొంతమంది పెయిడ్ సబ్స్క్రిప్షన్స్‌లో పెడుతున్నారనమాట. సో ఇలా రకరకాలుగా ఏదైతే ఒక మంచి పర్పస్ కోసం ఒక ఆప్షన్‌ని ఎనేబుల్ చేసిందో ఒక అప్లికేషన్, దాన్ని చాలాగా మిస్‌యూజ్ చేస్తున్నారు. సో ఉమెన్ క్రియేటర్ పర్స్పెక్టివ్‌లో చూస్తే యాక్చువల్‌గా ఇది ఎక్కువగా మిస్‌యూజ్ చేసేది ఉమెన్సే. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు యంగ్ ఆడియన్స్, స్పెషల్లీ మేల్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి మిస్‌యూజ్ చేస్తున్నారు. అయితే అందరి ఉమెన్ క్రియేటర్స్‌ని మనము తప్పు పట్టలేము, అందరినీ అదే కేటగిరీలోకి తీసుకొని రాలేమనమాట. చాలామంది ఉమెన్ క్రియేటర్స్ దీన్ని చాలా పాజిటివ్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారనమాట. లైక్ మనకి ఫ్యాషన్ టిప్స్ ఇవ్వడము, కెరియర్ గైడెన్స్ ఇవ్వడము, ఫిట్నెస్ టిప్స్ చెప్పడము, ఇలాగా ఉమెన్ క్రియేటర్స్ కూడా దీన్ని చాలా మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే సబ్స్క్రిప్షన్స్ ఎక్కువగా రాంగ్ వేలో చూస్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ రావడం వల్ల ఇది ఎక్కువ ఉమెన్ క్రియేటర్స్ని బ్లేమ్ చేయడం జరుగుతుంది. అసలు యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే అల్గారిథమ్‌ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, ఈజీ మనీ టెంప్టేషన్ ఉండడం అండ్ కాంపిటీషన్. చాలామంది క్రియేటర్స్ ఏమనుకుంటున్నారు అంటే ఈ రిస్కీ డైరెక్షన్స్‌ని చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాట్ దే ఆర్ ఫీలింగ్ అంటే సొసైటీలో ఉమెన్ క్రియేటర్స్‌కి ఎక్కువ ఇంపాక్ట్ లేదు. జెన్యూన్‌గా మనము ఏదైతే ఒక కంటెంట్ చూపిస్తున్నామో, లేదంటే జెన్యూన్‌గా ఒక కంటెంట్ ఒక బిజినెసో, లేకపోతే ఫిట్నెస్ ట్రైనర్ లాగానో, లేదంటే ఫ్యాషన్ టిప్స్ ఇలా ఏం చేసినా కూడా ఎక్కువ గ్రోత్ ఉండదు అని ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయింది. సో ఇందులో మొత్తం 100% క్రియేటర్స్ మిస్టేకే ఉంది అని చెప్పలేమన్నమాట. ఆడియన్స్ మైండ్ సెట్ అండ్ సైకాలజీ కూడా ఎలా ఉంటుంది అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్పేసరికి ఏదో ఒక తెలియని క్యూరియాసిటీ, హిడెన్ కంటెంట్ అని చెప్పేసరికి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఇలా చూపించి సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఆ ఛానల్స్ని మానిటైజ్ చేస్తూ ఉన్నారు. సో కానీ సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు దీంట్లో మనకి ఎంత వాల్యూ యాడ్ అవుతుంది, ఇది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది, నిజంగా వాల్యుబుల్ కంటెంట్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నామా లేదా అని ఎవరూ ఆలోచించుకోవట్లేదు. సో
ఇది నా పర్సెప్షన్‌లో 2 సైడ్స్ సేమ్ అంటే అమౌంట్ ఆఫ్ మిస్టేక్ ఉంది. అయితే ఇది లాంగ్ టర్మ్ ఇలాగే సస్టైన్ అవుతుందా అనంటే, దాని గురించి మాట్లాడుకునే ముందు మీరు వీడియోలో ఎక్కడి వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేశాక మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుందనమాట. వీడియోని హైప్ చేస్తే అది ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో దట్ అది నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకపోతే సస్టైనబుల్‌గా ఉంటుందా అనంటే షార్ట్ టర్మ్‌లో అయితే మనీ మంచిగానే వస్తుంది. కానీ లాంగ్ టర్మ్‌లో మాత్రం ఆడియన్స్‌లో ట్రస్ట్ పోతుంది. బ్రాండ్ వాల్యూ పడిపోతూ ఉంటుంది. సో దట్ మీకు ఆడియన్స్ లూజ్ అవుతూ వస్తారు. కాన్స్టెంట్‌గా ఇదే ఇప్పుడు ఏదైతే ఒక ఇన్కమ్ ఉంటుందో అది లాంగ్ టర్మ్‌లో చూడలేకపోవచ్చు. మీరు ఎప్పుడైనా గమనించండి, సక్సెస్‌ఫుల్ క్రియేటర్స్ ఎప్పుడూ కూడా వాళ్ళ కంటెంట్ వాల్యూ బేస్డ్ కంటెంట్ ఉంటుంది. వాళ్ళు చాలా వరకు ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ సోషల్ మీడియాలో అది ఇన్‌స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా ఎక్కడైనా కూడా మనకంటూ ఒక మంచి పొజిషన్ లేదా సక్సెస్ రావాలి అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సక్సెస్‌ఫుల్ క్రియేటర్స్ ఎప్పుడూ కూడా ఈ 3 మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో లాంగ్ రన్‌లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ వాళ్ళకంటూ ఒక వాల్యూ ఇస్తారు. అండ్ వాళ్ళ సక్సెస్ కొంచెం డ్యూరేషన్ లాంగ్ రన్‌లో ఉంటుందన్నమాట. కంపారిటివ్ మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఈ రాంగ్ డైరెక్షన్‌లో సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకంటే కూడా. అయితే మన సైడ్ లైక్ ఆడియన్స్ సైడ్ నుంచి కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని అనమాట. మీరు సబ్స్క్రిప్షన్స్ చేయడానికంటే ముందు ఆలోచించండి. వాళ్ళు ఎక్స్‌క్లూజివ్ అని ఎక్కువగా హైప్ చేస్తూ ఉంటుంటే అసలు ఏం కంటెంట్ చూపిస్తారు అని చెప్పేసి మీకు ఒక క్లియర్ కంటెంట్ ఐడియా ఇవ్వకుండా ఉంటే, దాంతో పాటు ఎమోషనల్‌గా కొంతమంది ప్రెషర్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక క్రియేటర్ అయితే అండ్ అన్‌రియల్ ప్రామిసెస్ చేసే వాళ్ళైతే మీరు సబ్స్క్రిప్షన్స్ తీసుకునే ముందు 1, 2 సార్లు ఆలోచించి ఆ తర్వాత సబ్స్క్రిప్షన్స్ తీసుకోండి. సో, యాక్చువల్‌గా ఈ సబ్స్క్రిప్షన్స్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి అనంటే మన ఛానల్‌ని లేదా మనని ఫాలో అవుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ తీసుకున్నారు అంటే వాళ్ళకి ఒక స్ట్రక్చర్డ్ బేస్డ్ కంటెంట్ ఇస్తూ ఉండాలి. లెర్నింగ్ బేస్డ్ కంటెంట్ ఉండాలి అన్నమాట. అండ్ పర్సనల్‌గా ఇన్ పర్సన్ మెంటర్‌షిప్ ఉంటూ ఉండాలి. అండ్ దానితో పాటు వాళ్ళకొక వాల్యూ యాడెడ్ కంటెంట్ ఇస్తూ ఉండాలన్నమాట. లైక్ మనం ఏదన్నా ఫ్యాషన్ టిప్స్ ఇవ్వడము, లేదంటే ఎడ్యుకేషన్ క్లాసెస్ చెప్పడము, ఇలాంటివి చేస్తూ దీనికి యాక్చువల్‌గా సబ్స్క్రిప్షన్ పర్పస్ ఇవన్నమాట. అంతేగాని అన్‌వాంటెడ్ కంటెంట్ లేదా అవసరం లేని కంటెంట్స్ కోసం సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఫైనల్‌గా ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ అనే కాన్సెప్ట్ అయితే రాంగ్ కాదు. కానీ దాన్ని చాలా ప్లేసెస్‌లో మిస్‌యూజ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇది 2 డిఫరెంట్ పీపుల్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. క్రియేటర్స్ తీసుకునే డెసిషన్ మీద అండ్ అలాగే ఆడియన్స్‌కి ఉన్న అవేర్‌నెస్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యాహ్! మీకు వీడియో మొత్తం నచ్చిందని అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్‌లో మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అనేది బెస్టా? లేకపోతే ఊరికే ఇచ్చి అందరిని స్పాయిల్ చేస్తున్నారని అనుకుంటున్నారని కామెంట్ బాక్స్‌లో నాతో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.